మీడియా మిత్రులందరికీ నాకు ఎంతో ఆత్మీయులు, ఆల్మోస్ట్ నేను ఫ్యామిలీ మెంబర్ కేఏ పాల్ గారికి. వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నాకు సొంత అన్న కింద. డేవిడ్ రాజు గారు నెక్టార్ గార్డెన్లో ఉంటున్నారు కనుక నేను కూడా సొంత ఇల్లు అమ్మేసైనా నెక్టార్ గార్డెన్లో ఉండాలని నేను నెక్టార్ గార్డెన్లో ఇల్లు కొనుక్కున్నాను, వారికి ఇంటికి దగ్గరలో. అంటే అంత ఫ్రెండ్షిప్ మాది కనుక ఈ పార్టీ నాదే కిందే లెక్క. ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానము, నేను ఫ్యామిలీ మెంబర్. నన్ను మొన్న పిలిచి కాకినాడ నుంచి పోటీ చేయమన్నారు, లేదా వైజాగ్ నుంచి పోటీ చేయమన్నారు. నేను చెప్పాను, సార్ ఈ రాజకీయాలు వద్దు, ఈ కంపు రాజకీయాలు అసలే వద్దు అని నేను బీజేపీ పార్టీకి రిజైన్ చేశాను. ఇక నేను పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్. అసలు రాజకీయాల్లో వద్దు, మంచిగా సినిమాలు అప్పుడప్పుడు అడపదడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోదాం, ఇప్పుడు ఒక 7 పిక్చర్స్ చేస్తున్నాను అని చెప్పాను. చెప్పి అసలు బీజేపీలో పార్టీలో చేరటాను కూడా, అసలు టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న విరక్తి. ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన. నేను ఏం తప్పు చేస్తుని? ఏమైనా భూములు కబ్జాలు పెడితేనా, లంచాలు తీసుకుంటున్నా, ఎవడు జేబులో నాకు కొడితేనా? ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ నాకు ఇంకా అర్థం కాలేదు ఇప్పటిదాకా. నా టికెట్ తీసి ఆయనకి ఇచ్చారు, ఒక చెల్లని రూపాయికి. పోనీ నీ పనులు చేయలేదా? టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను, టీడీపీలో ఉండి పనులు చేశాను. టోటల్ కాన్స్టిట్యున్సీలో 6 లైన్స్ రోడ్డు, రింగ్ రోడ్డు హైదరాబాద్కే ఉంటుందా? నా కాన్స్టిట్యున్సీకి ఉండాలని 10 మండలాలు కవర్ అయ్యేటట్టుగా నేను 6 లైన్స్ రోడ్డు కూడా వేయించిన. ఆఫీసర్లను ఈఎన్సీలను పట్టుకొని నేను కేంద్రంలో మోడీ గారి డబ్బులతో, అది కూడా నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి మళ్ళీ ప్రధానమంత్రి యోజన దాంట్లోంచి 6 లైన్స్ రోడ్డు కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల మండల్, తర్వాత అందోల్ మండల్, తర్వాత అల్లాదుర్గ్ మండల్, తర్వాత ఇట్లా 10 మండల్స్ కవర్ చేస్తూ వేసిన. అతను నా టికెట్ ఎవరికైతే ఇచ్చి ఎమ్మెల్యే, అతను కనీసం ఒక్క పని అన్నా చేయలేదు. 10 మండలాలలో ప్రతి ఊరుకు వాటర్ ట్యాంకులో నేను కట్టినాయి, చెరువులు నింపి వ్యవసాయానికి నీళ్లు, సింగురు నీళ్ళు కూడా ఇచ్చిన, రోడ్లన్నీ నేను వేసినాయి, సీసీ రోడ్లు నేను వేసినాయి, ఇండ్లు నేను కట్టించినాయి. అలాంటి నాకు ఎందుకు టికెట్ వేయలేదో తెలియదు, అందుకని చెయ్యి అనుకున్నా. కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు. మీరు అంటారు, ఏమండి నేను టీడీపీలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో, 14 years 15 years ఎమ్మెల్యేగా, నేను మీ కండవ కూడా వేసుకొని తిరిగినగా మిత్రపక్షమే కదా, ఇంకా మీ దగ్గరకు వచ్చుడేముంది? వచ్చినట్టే కదా. నేను నరేంద్ర ఎంపీ, నేను ప్రచారం చేశాను, ఎస్ నేను మినిస్టర్. టీడీపీ బీజేపీ పొత్తేనే, కండవ వేసుకునే తిరుగుతున్నాయి అంటే కాదు కదంటే నో కండిషన్. నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, మా నాన్న అక్కడ టీచర్గా పనిచేశాడు మా నాన్న. కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని ఉంది. అంటే అప్పుడు వచ్చింది ఆ కోరిక. నేను అసలు వద్దనుకున్న రాజకీయం. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను బీజేపీలో చేరతా అంటే లక్ష్మణు, ఇక రకరకాలు, మురళీధర్ గారు, మీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతాడు సార్, మా అదృష్టం సార్, వరంగల్ టికెట్ మీకే సార్ అన్నారు. అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతని దూరతో పెట్టి, అతనికి డిపాజిట్ కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీగా ఉండేవాని. ఇప్పుడు ఎవరితో పెట్టి పంపారు. నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను, ఏంటి వాట్ ఈజ్ దిస్ అని అడిగాను. లక్ష్మణ్ని తీసి పారేశారు. సరే ఇవన్నీ జరిగినాయి, వద్దురా నాయన రాజకీయం అనుకున్నా. అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటారని నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎవ్వరికన్నా ఇచ్చుకోండి అని కూడా చెప్పిన. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి. 3వ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఇది రాజకీయం అంటారు దీన్ని.
కిచ్చకుండా రాజకీయం అంటారు, బుడుబొక్కల రాజకీయం. వచ్చి మళ్ళా నీకు ఎంపీ టికెట్ నువ్వు అన్నావు కదా, అది నీకే కానీ అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టారండి. తీర చూస్తే ఈ ఎలక్షన్ అయినాక ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్ అట, మందకృష్ణ మాదిగ గారు క్యాండిడేట్ అట. అది నా పేరే లేదు. నేను అక్కడ జిల్లా అధ్యక్షులకు వాళ్ళకి ఫోన్ చేసి, సార్ వాళ్ళని వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చీచి అని రాజీనామా అన్న. సరే సార్ను కలుద్దామని వస్తే, సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే పాపం, మా అనుబంధం చెప్పాను కదా. సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, సార్ నాకేమొద్దు సార్, నేను కాకినాడ నువ్వు అసలు ప్రచారమే చేయకుంటే ఎమ్మెల్యే అయిపోతావు, నాకు వద్దు సార్, నేను మీకు ప్రచారం చేస్తాను, తప్పకుండా పోయి ప్రచారం చేయాలను, ప్రచారం చేసినప్పుడు ఎట్టగో కండ వేసుకోవాలి, తప్పదు కాదు ఇప్పుడు వేసుకో, మీ ఆజ్ఞ ఎట్టాగో మీకు సర్వ హక్కులు ఉన్నాయి కదా నా మీద, కేఏ పాల్ గారి కోసం ఏమైనా చేస్తా, అది వేరు విషయం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినాడు, బిజీగా ఉండి కూడా నేను షూటింగ్లో ఆపేసి వెళ్ళినాను సార్ కోసం. కానీ ఒక కోరిక తీరలే, సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేదు. ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ వచ్చిన. ఫ్లైట్ పోలేదు కాదు సార్, వెళ్ళిపోయినాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ్ షూటింగ్ వెళ్ళి అలా. సరే ఇప్పుడు సార్ వరంగల్ అన్నారు, అనౌన్స్ చేశారు, ఇక దానికి టైం ఉంది, కానీ నేనైతే రెడీ. ఎందుకంటే నేను అక్కడ పుట్టాను. నేను ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసేటప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేసిన. సరే చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడని మొత్తం ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడికి పోయినా నువ్వు ఈడ పుట్టినా ఉన్నావు కదా, నువ్వు ఈడ చేయాలి కానీ నువ్వు ఆడ చేసినవి ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని, ఇక ఈ వద్దులే కానీ ఎంపీగా పోదాము అని నేను బీజేపీలో చేరితే వాళ్ళేమో అట్లా చేయించారు. కనుక ఇక వద్దులే అనుకున్నారు. సార్ ఏమో ఇప్పుడు ఇది అన్నారు. సరే కానీ ఎట్లయినా నేను రెడీ, నాకు ఎట్టాగో ఎంపీగా పోటీ చేయాలని కోరిక ఉంది కదా. కనుక దానికంటే ముందు కేఏ పాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ రూపాల గారు ఎంత దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారికి వీళ్ళకి. కనుక వాళ్ళు సార్ కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారికి వీళ్ళందరికీ. కనుక డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది. కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ని, నేను పని చేయాలి తప్పదు. కనుక నేను ప్రచారం చేస్తా సార్ అన్న. ఇప్పుడు వారు పోటీ అనౌన్సే చేసి పారేశారు. సరే ఓకే సార్, నేను రెడీగా ఉన్నాను సార్. కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫుల్ స్టాప్ పెట్టిన నా పొలిటికల్ మళ్ళీ రివోక్ చేసి ఫైల్ ఓపెన్ చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మీకోసం పనిచేయడానికి ఎల్లవేళలా రెడీగా ఉన్నానని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా విపులంగా నన్ను ఏమైనా అడగాలనుకుంటే సపరేట్గా మీ ఛానల్ నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ.